ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు మార్గదర్శి బంగారు కుటుంబాలు అనే నినాదం తెచ్చామని అన్నారు. ఇప్పటి వరకు 50% రీచ్ అయ్యామని, 10,42,000 మందిని 1,02,000 మంది దత్తత తీసుకున్నారని వెల్లడించారు. వీలైనంత మంది పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర సమాజంలో ఒక 10% చూస్తే 10, 15, 20% ఆ ప్రాంతంలో 22 లక్షల కుటుంబాలు హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, అయితే దానికి కావాల్సిన వ్యక్తులను కూడా మీరు చూస్తే బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డింగ్ మార్గదర్శిని పెట్టాం. ఇప్పటికి 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది అడాప్ట్ చేసుకున్నారు. ఎంతవరకు చేస్తారు నేను ఇంకా ఇది చేస్తున్నా. ఇది కానీ జరిగితే నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాలి. వీళ్ళు ఒకసారి పైకి వెళితే కొంతమంది కిందికి వస్తారు, మళ్ళా హ్యాండ్ హోల్డ్ చేయడం. ఈ విధంగా మనం సమాజంలో నిరంతరం ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఉండాలంటే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు P4 తీసుకొచ్చాం. దీనికి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతమంది వీలైతే అంతమంది మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.